ఇత్తరా అమ్మతోడు వచ్చే నెల సిట్టు ఉంది వచ్చినాక నీకే ఇత్తరా ప్లీజ్ రా అర్థం చేసుకోరా కొంచెం మాటలు విడిచిపెట్టకరా లాస్ట్ ఒక్కసారి ఛాన్స్ చూడు నీకు ఇచ్చేస్తా సరే ఉండు ఏమైంది మామ అంత పరిచయం అవుతున్నావు ఏమైంది ఏం చెప్పాలి మామ నాకు 4-5 లక్షలు అప్పు అయింది మా అయ్యవకు తెలియకుంటే చేసిన అది ఎట్లా కట్టాలనో నాకు అర్థమైతలేదురా ఇక 4 లక్షలకే నారా నేను 10 లక్షలు అప్పు తెచ్చిన 10 రూపాయలు మితికి నేను నెల కట్టేస్తాను మరి ఇక 4 లక్షలకే మొత్తం గిట్లా అవుతాను ఇట్లా కడుతున్నావు అవన్నీ అరే ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా మంచి తాపకిన్ని వస్తేనే కట్టేస్తానా అరే అందులో పైసలు పెట్టాడు రిస్క్ కదారా అరే ఏం కాదు మామ ముళ్ళుతో తీయాలి ఇంకో 5 లక్షలు తెచ్చుకో బెట్టింగ్ గేమ్స్ ఆడు మంచిగా నీ అప్పులు అన్నీ పోతాయి ఆన్లైన్ బెట్టింగ్లో నిజంగా తయారా పైసలు అరే ఎందుకు రావు మామ వస్తాయి ఇప్పుడు నా ఫేవరెట్ తిరుమల ఉన్నాడు కదా లక్షలు సంపాదిస్తుండు ఆయన లింక్తో నేను కూడా జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను కూడా సంపాదిస్తా ఇక నీకు లింక్ పంపుతా నువ్వు జాయిన్గా ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడు పంపిన చూడు వచ్చిందా వచ్చింది ఇదేనా ఇదే లింక్ ఇలా జాయిన్గా సరే అన్నా ఒక లైట్ సిగరెట్ ఒకటా బ్రో పాత బైక్ ఉన్నాయి కట్టావా అవి అన్న ఇత్తది అన్న ఎటన్నా పోతున్నాను ఏంది నేను ఎటన్నా పోతున్నా అంటే నాకు బాగా అయింది కదా బ్రో అన్న నీ పైసలు నీకు ఇత్తయ్యే ఒకటి గట్టిగా నాకు 1,00,000 రూపాయల ప్రమోషన్ వచ్చింది అవి రాగానే నీ పైసలు నీకు ఇస్తా ఓకేనా నీకు టెలిగ్రామ్లో ఒక లింక్ పంపిస్తా 500 పెట్టినావు అనుకో విత్ ఇన్ 1 అవర్లో నీకు 5,000-6,000 వస్తాయి కావాలంటే జాయిన్గా నాకు ఏ టెలిగ్రామ్ అది ఏదో బ్రో నా పైసలు నాకు ఇచ్చే సరిపోతుంది జాయిన్గా అన్న ఎందుకు ఇట్లా ఎత్తవే నాకు ఏదద్దు బ్రో నాకు ఆ టెలిగ్రామ్ అది ఏదద్దు నీ ఇష్టం అన్న మంచిగా ఆలోచించుకో రేపు ఇస్తుంది కాదా ఓకే నాకు 5 లక్షలు కావాలన్నా ఏంది 5 లక్షల తాకట్టు ఏం పెడతావరా నా తాకట్టు పెడితే నా దగ్గరే ఉందన్న నా తలకాయ తప్ప మిత్తి ఎంతైనా పర్లేదన్న అర్జెంట్ ఉందన్న అరే 10 రూపాయల మిత్తి నెల రోజులలో కట్టాలి అన్న 10 రోజులు అంటే కష్టం అన్న నెల అంటే ఓకే అన్న ఒక్కరోజు లేట్ చేసినా కానీ మంచిగా ఉండదు చెప్తున్నా సరే అక్కడ సంతకం పెట్టి 5 లక్షలు ఉన్నాయి తీసుకపో అందరికీ నమస్తే వెల్కమ్ టు తిర్మి వ్లాగ్స్ సో మీ అందరికీ అయితే మంచి యాప్ పట్టుకొచ్చిన యాప్ పేరు వచ్చేసి పిస పైసా సో ఈ యాప్లో అయితే 300 నుంచి 600 వరకు ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 1 అవర్ లోపు మనకి 7,000 నుంచి 8,000 రూపాయలు అయితే మంచిగా సంపాదించుకోవచ్చు సో నా కోడ్ను ఉపయోగించుకొని మంచిగా ఐఫోన్ బండి కూడా గెలుచుకోవచ్చు మన టెలిగ్రామ్ లింక్లో ఇచ్చేస్తున్నాను అందులో మీరు అందరు జాయిన్ కాయండి సో ఉత్తగా ఉండేటోళ్ళకైతే ఇది బాగా బెనిఫిట్ అనుకుంటున్నా అట్లనే మీరు కూడా మంచిగా పైసలు అనేది మంచిగా పురాసత్గా సంపాదించుకోండి వచ్చిన పైసలతోనే ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 5,000కి 25,000 వచ్చినాయి పో మళ్ళీ పెడతా పో 25,000 అమ్మతోడు 1,00,000 ఇలా 1,00,000 వచ్చినాయంటే రేపు 5 పెడతా పో 5కు 10 రావాలి ఒక్కడి దెబ్బకు మన అంత అప్పు అంతా విక్తుంది ఎంత పని చేస్తారా నాగం చేసిపోతుంది కదా
పోతే పానం తీసుకుంటే కదా ఇప్పుడు నేడికి పోదు నన్ను ఒక్కటి చేసావు కదా బాగా బాబు అరే ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలరా అరే ఇప్పుడు కదా నీ ఎత్తు కొడుకురా ఎంకటి నీకెక్కడ కనబడరా ఎంకటి నీకు కలిపి బుక్క పెట్టడాలరా ఎంకటి నువ్వు ఎట్లరా ఎంకటి నువ్వు ఎట్లా ధైర్యం చెప్పురా ఎంకటి బాబా నువ్వు కాదు అరే ధైర్యం చెప్పాను కానీ నువ్వు వేసుకుంటుంటే ఎట్లనే ఆ ఫోన్లు పాడుగానరా కొడుక ఆ బెట్టింగ్ పాడువాడు ఆ బెట్టింగ్ పెట్టి ఆ ఫోన్లు చేయబట్టి అందరు నాశనం కాబట్టి కదరా ఏని ఎత్తుల కొడుకు నీ ఎత్తు కొడుకును చీరలు పెడుతుంది కదరా కొడుక ఎట్లరా ఎంత ముద్దోళ్ళు ఉన్నారా కొడుక అవి నాకు చెప్పనే లేదవ్వా ఆ ఫోన్లు చూసుకుంటేనే ఇట్లా అయిపోయాడు మొత్తం మంచిగా చదువుకుంటాడు కదా అనుకుంటే ఆ ఫోన్లలో మన్నువాడా బెట్టింగ్లలో మన్నువాడా జీవితం నాశనం చేసుకుంటు కదవ్వా బాబు నువ్వు కాదు వెడక తమ్ముడు ఇంత ఘోరం చేసుకుంటాడా నేను కూడా అనుకోలేదే వాడు సత్యం ముందు ఏమైనా చెప్పిండమ్మా నీకు నాకేం చెప్పిండు బిడ్డ ఎప్పుడు అడిగినా ఏం చెప్పకుండే చేతిలో ఫోన్ పట్టుకుంటుండే అటు ఇటు తిరుగుతుండే ఏం చేస్తుండో ఏమో నాకేం అర్థం కాకుండే ఆ బెట్టింగ్లంట ఆన్లైన్ యాప్లంట ఏపీఓ ఏమో నాకేం తెలుసు బిడ్డ అవి డేంజర్ గేమ్లే బెట్టింగ్లు ఆ బెట్టింగ్లలో పైసలు పెట్టి మొత్తం మంది అనిపోతుర్రు నువ్వైనా చూసుకోలేదా మరి వాడు ఆడంగా నాకేడ చెప్పిండు బిడ్డ ఏం చెప్పలేదు అప్పటికే ఏం చేస్తున్నావురా అంటే ఏం నీకు ఎందుకే బాప అంటాడు పైసలు ఎప్పుడు అడిగితే అప్పుడు కొట్టేటోండి కొడుకుకి ఏం అవసరం ఉందో ఏమో అని ఆ మధ్యన నన్ను కూడా పైసలు అడిగిండే నేను లేవని చెప్పిన నాకు అప్పుడు చెప్పినా కానీ నేను మందులు ఇచ్చాను కాపాడుతుంది ఆ బెట్టింగ్లలోనే పెట్టి 20 లక్షల దాకా ఓడగొట్టుకున్నట్ట బెట్ట బాబు చెప్తే ఏమనుకుంటున్నా అని చెప్పేసి అయితే రోజుకో చచ్చిపోయినట్టు కొడుకు వెరీ డేంజరే మొత్తం మంది అనిపోతుర్రే మన రాష్ట్రంలో ఇక్కడ పోలీసులు చెప్తుర్రు టీవీలలో చెప్తుర్రు పేపర్లకు ఇస్తుర్రు ఒక్కసారి నువ్వు చూసాను నువ్వు అని కనిపెట్టుకుని ఉండవా నువ్వు కాపాడుకుంటుంటే రాగన్న కింద కూడా తెలియనియలేదాడు అన్న నన్ను కూడా బెట్టింగ్ యాప్స్లో గేమ్స్ ఆడమన్నాడు కానీ ఆడలేనన్న తలకాయ వరకు అచ్చకాడికి పోలే నన్ను ఒంటరి వేసిపోతే కదరా అమ్మ తోడే ఇలా రాస్తుంది ఉన్న పైసలన్నీ పెట్టినాక గిట్ల ఎత్తుంది ఇది ఒకసారి అయితే లక్ష్యానికి ఫోన్ చేశాడు చూడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం చేశాడు మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మొత్తం ఈ ఫోన్కి ఇప్పుడు వస్తుంది ఎత్తన్నా అత్త అరే మధు ఏమాయరా అన్నా నెల రోజులలో పైసలు కడతా అన్నావు కడతా అన్న ప్లీజ్ అన్న ఒక 2-3 రోజులు అటు ఇటు అయిందన్న అవన్నీ కథలు చెప్పకు ఇవాళ సాయంత్రం వరకల్లా నువ్వు పైసలు పట్టుకొని రావాలి అన్న ప్లీజ్ అన్న ఇస్తానా దండం పెడతా అన్న సాయంత్రం వరకల్లా పైసలు రాకపోతే పానం కాదు మానం తిత్తా అర్థమైందా అన్న ప్లీజ్ అన్న గంత పెద్ద పని చేయకన్నా కాలు మొక్తా అన్న అర్థం చేసుకో అన్న అన్న లాస్ట్ ఛాన్స్ అన్న ఇది హ్యాపీ వచ్చి అబ్బా తీసుకోగా మంచిగా తీసుకుంటారు కట్టు అంటే మాత్రం ఇట్లా కథలు చెప్తారు నేను సంగతి చెప్తా మొదటి ఫోన్ అయితే ఏమైంది ఇంటికి అయితే ఒక్కసారి
ట్రోనీ వేసిపోయిటు. అవురా నువ్వు కూడా బెట్టింగ్ పెట్టినావు ఏంది? నిన్నే ఓ పిల్లగా ఎడిపోతున్నావు? బెట్టింగ్ పెడతాడు, బెట్టింగ్ పెడితే ఏమన్నా పైసలు వస్తాయా? అందరు ఈజీ మనకి అలవాటు పడ్డరే. బెట్టింగ్ యాప్స్లో పైసలు పెట్టాలి, పుక్కటకు పైసలు దొబ్బాలి. ఒకసారి పైసలు పెడతారు అత్తయ్యి, 2 సార్లు పైసలు పెడతారు మళ్ళీ అత్తయ్యి, ఇక 3వసారికి ఉన్నాయని కథం తుక్కేవాడు. మొత్తం పోతాయి, భూములు జాల కానుంచి పోతాయిలే. భూములు జాగలే కానీ రోజు కూడా సచ్చినట్టు చేస్తారు. మొత్తం ఘోరంగా ఘోరంగా అయిపోయింది బెట్టింగ్. అరే పిచ్చి గిట్లా వేసినారా నీకు? ఏం చెప్తావు నువ్వు? అదే లేవన్నా, నేను చచ్చిపోవాలన్నా, నాకు అంత పిసలు ఎత్తుందనా అన్న. నాకు ఊరే నప్పులేని అన్న, బెట్టింగ్ పడేనా, లచ్చిగాడు కూడా వచ్చిండు అన్న. ఆడేవాటి నేను బెట్టింగ్ యాప్లో పెట్టినా. సత్య ప్రాబ్లమ్స్ అని పోతాయారా? నువ్వు బెట్టింగ్ పెట్టి మొదటి తప్పేసినావు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని 2 తప్పుకుని ఎత్తావా? బుద్ధుందారా నీకు? బతికి సాధించాలి, సత్యం వస్తుంది. సాతకాని ముసలి మొత్తం కట్టం చేసుకుంటున్నా. ఇంకా ముసలాడు వాళ్ళ కొడుకు చస్తే, నీ పెన్సు చస్తే ఎంత ఏడుతాడు? మీ అమ్మ నాన్న గురించి ఆలోచన చేయవా? అనిల్ కంటి దగ్గర అప్పు తీసుకున్నా అన్న. అన్న ఫోన్ చేసి సంపుతా పైసలు ఇస్తున్నా అన్న. పైసలు కట్టకపోతే నేనేం చేయాలన్నా? నేను వాళ్ళతో మాట్లాడతా కానీ నువ్వేం భయపడకు. పొద్దున నాతో రా, ఆ రైస్ మిల్ల పని పెట్టి వచ్చిన పైసలు అప్పు కట్టుకో సక్క. అన్న కాదన్నా, 10,000 20,000 తొడవదన్న. 15 లక్షలు ఏడికి వెళ్ళేవాళ్ళన్న నేను. ఓ బాపు, పైసలు ఇయ్యాలకపోతే రేపు సంపాదించుకుంటాం. పానం పోతే ఇసొంటి కొడుకు దొరుకుతాడా? బంగారం వసంటి కొడుకు అద్దు బిడ్డద్దా. అమ్మ నేను అంత గురించి ఆలోచించలేదమ్మా. అరే ఇప్పుడు నువ్వు వస్తారా అన్న? ప్లీజ్ అన్న, ఈ గన్న నుంచి ఎట్లనే మీరే గట్టెక్కిరన్న, ప్లీజ్ అన్న. ఏ నువ్వు రా, చూసుకుంటా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు తిర్మి వ్లాగ్స్. సో మీకోసం అయితే మంచి యాప్ అనేది పట్టుకొచ్చిన. ఆ యాప్ పేరు వచ్చేసి పిసా పైసా యాప్. సో ఈ యాప్లో అయితే 300 నుంచి 600 వరకు ఇన్వెస్ట్ చేస్తే విత్-ఇన్ 1 అవర్ లోపు మనకి 7,000 నుంచి 8,000 రూపాయలు అయితే మంచిగా సంపాదించుకోవచ్చు. సో నా కోడ్ను ఉపయోగించుకొని మంచిగా ఐఫోన్ బండి కూడా గెలుచుకోవచ్చు. సో ఈ యాప్ లింక్ వచ్చేసి నా బయోలో ఉన్నది. ఆ బెట్టింగ్ యాప్స్ ఎందుకు కూర్చున్నావురా? నువ్వు ఇట్లా పైసలు పెట్టినవి అలా అన్న? నేను పైసలు పెట్టలేదు, వట్టినే కూర్చున్నానే. అరే అవి యూసుడు ఎందుకురా? అవి చూసి పైసలు పెట్టి అందరు చచ్చిపోతుర్రు, అవసరమా? ఆ బెట్టింగ్ లా పైసలు పెట్టి చూస్తాను పిల్లగా చెప్పు. లేదవ్వా, పైసలు పెట్టలే. ఆయన వీడియో అప్లోడ్ చేసి నేను చూస్తున్నా, నా తప్పే ఉందల్లా. గల అచ్చన్న బెట్టింగ్ లో పైసలు పెట్టి నాశనం చేసిండు, ఇల్లు భూమి జాగా నాశనం చేసి ఆఖరికి అత్తాడు చచ్చిపోయిండు. ఏడుంటారు అన్న? తిర్మి బ్లాగ్స్ అని మీద అడగట్టన్న, ఇంటికన్నా ఉంటాడు. ఉంటాడు ఎప్పుడు? ఇంటికన్నా ఉంటాడు అన్న. పోదాంపా, వీళ్ళ సంగతి కాదు, ఫస్ట్ ఆన్ సంగతి చేయాలి. పా అమ్మో చల్ పెట్టేసినపో. మామ ఎట్లా నడుస్తుంది నీ బెట్టింగ్ యాప్? ఏమున్నది మామ, నాకు చిన్న చిన్న ప్రమోషన్లు వస్తున్నాయి, అవి ఎటు వెళ్తలేవు. అది మొత్తం కథ అవుతుంది మామ. ఒక్కడు కూడా జాయిన్ అవుతలేదు, చిన్న చిన్న ప్రమోషన్లు వస్తున్నాయి. ఇది ఎట్లా నడుతుంది మరి? మామ నా జోరుదార్ నడుతుంది మామ. మంచిగా డెమోలు ఇచ్చేస్తున్నా, గివే ఇస్తున్నా. ఇయ్యల్ని స్టార్ట్ చేసిన, ఓ 10 ఐఫోన్లు 2 బండ్లు ఇచ్చేస్తున్నా. ఏదో ఒకటిగా వేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా మనం ఒక్కరిని టార్గెట్ చేసినాం అనుకో, ఈజీగా సంపాదించుకోవచ్చు మా మనీ. అమ్మతో నీది మంచిగా ఉన్నది మామ. నేను కూడా గట్లనే ఎత్తపోయా, నేను కూడా గేవ్ పెడతా. ఏం కాదు, మనం ఏమన్నా బండ్లు ఇస్తామా ఫోన్లు ఇస్తామా? ఏదో ఒక్కరిని టార్గెట్ పెట్టినాం అనుకో అయిపోతుంది మామ. మనం జనాలని బోల్తా కొట్టాలి కథ. అంతే మామ. అట్లా బోల్తా కొట్టిపించాయి బిడ్డల చైన్ ఐఫోన్ కొత్త బండి తీసుకున్నా. నాకు ఆ లింక్ షేర్ చేస్తున్నా, బయలు పెట్టు సరేనా? సరే కొట్టు. మీ బెట్టింగ్ ఆటలు పాడవాడా ఫోన్లలో పెట్టుకుంటా ఆట ఆడుతున్నారా? మంచి మంచాలు పాడాలు తీసుకుంటారు. అరే మీకేమైనా దిమాగ్ ఉందా రా? ఆ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నా మీరు? మీరు బెట్టింగ్ వీడియోలు చేయబట్టి మీ అసొంటి పోరగాన్లు కొంపలన్నీ సర్వనాశనం చేస్తుర్రు. అవురా, మంచి మంచి జీవనాలు పోతున్నాయి పరుసు పోరగాందాయి. అన్న మరి మేము ఎట్లా బతుకోమంటావే? అంటే మీ స్వార్థం కోసం జనాలు చచ్చిపోయినా పర్లేదారా? మీరు ప్రమోట్ చేస్తే తెలియని వాళ్ళు పాపం అన్ని పైసలు పెట్టి ఇల్లు జాగాలు అమ్ముకొని ఎవరికి చెప్పలేక ఉరేసుకొని చెప్తున్నారు. ఇంత బుద్ధి ఉందా మీకు? చందు, పోలీసులకు ఫోన్ చేయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం అర్థం కాకుండా కానీ చాలా కష్టపడి తీసాము. సో ఈ మధ్యలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్లు కానీ లోన్ యాప్లు కానీ ఈ క్రిప్టో కరెన్సీ అని రకరకాలుగా, అసలు సిటీ అనుకుంటే విలేజెస్లో కూడా ఇది వచ్చేసి చాలామంది పేపర్లో చూస్తూ ఉంటే రోజుకు ఒక్కరు చనిపోయినట్టు చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి ఫేక్ యాప్లల్లా ఈ బెట్టింగ్ యాప్లల్లా ఎందులో కూడా మనీ పెట్టకండి. ఈజీగా ఒకసారి 2 సార్లు వస్తాయి కావచ్చు, కానీ 3వసారికి ఉన్న అన్నీ ఉడుచుకపోతాయి. ఎందుకంటే స్వయంగా దాన్ని అనుభవించిన కూడా మాకు చెప్పిర్రు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని తీసినాం. గతంలో కూడా బెట్టింగ్ ఎఫెక్ట్ మీద విలేజ్లో బెట్టింగ్ ఎఫెక్ట్ కదా, విలేజ్లో బెట్టింగ్ ఎఫెక్ట్ అని గతంలో కూడా ఒక వీడియో చూసినాం. ఇప్పుడు దానికి సెకండ్ పార్ట్గానే ఇప్పుడు ఈ వీడియో చూసినాం. సో ఎవరు కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకండి, చేసినా కానీ ఇక్కడ నుంచి చేయకండి. తర్వాత ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ కూడా చేయొద్దు. పెడితే భూములు దాగల కాడ నుంచి పోతే 2 సార్లు డబ్బులు వస్తాయని ఆశపడతాము. మళ్ళోసరికి ఉండబోతే ఇల్లు లేకుండా అవుతుంది. మంచిగా పిల్లగాండ్లు ఏది చేసుకోకూరి రావు 2 సార్లు కూడా రావు నమ్మిస్తుంది. సర్వర్ డౌన్ అయితే 3వసారికి ఆపే ఉండదు అలా. పానాలు తీసుకుంటున్నారు బిడ్డ. ఆ బెట్టులు పెట్టకుండ్రి, మీరు చచ్చిపోకుండ్రి నాన్న, మంచిగా ఉండు. ఇట్లా ఆహ్వానపరుస్తామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం మేమైతే చేసినాం. సో ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఈ వీడియోని చాలా షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి కొంతమంది కన్నా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ షో మిక్స్.